హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ లైన్. ముందుగా నన్ను అందరూ క్షమించాలి. లాస్ట్ వీడియోలో జాతర ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా అన్నాను, బట్ కొంచెం లేట్ అయింది. ఈ వీడియోలో అన్నీ కవర్ చేస్తాను, బట్ ఎండింగ్ మాత్రం చాలా ముఖ్యం. మిగులు మంచి ఫన్ ఉంటుంది, డోంట్ మిస్ ఇట్. ఇది జాతర మొదటి రోజు. ఒకరోజు ముందే అమ్మవారి విగ్రహాలు ఊర్లోకి ఎంట్రీ అవ్వడం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. సో ఇప్పుడు ఈ టెంపుల్ నుంచి అమ్మవారిని తీసుకొని ఏటుగట్టుకు వెళ్తారు. అక్కడ కొద్దిసేపు పూజలు చేసి అమ్మవారిని తలపై పెట్టుకొని నైట్ మొత్తం తిరుగుతారు. ఈరోజు చాలా స్పెషల్, ఎందుకంటే 11 సంవత్సరాల తర్వాత ముత్యాలమ్మ తల్లి జాతర చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ జాతర కోసం గ్రామస్తులంతా ఎంతో కాలంగా ఎదురు చూసినారు. మళ్ళీ ఈ వేడుక వల్ల గ్రామం అంతా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎటు చూసినా ఊరు మొత్తం లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే మా సిస్టర్ వచ్చి మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్పింది. ఈ డప్పుల సౌండ్ వింటే ఉప్పు కారం తినే ఎవరికైనా ఊపు రావాల్సిందే, అట్లుంటుంది మాసు బీటు. ఇక్కడ మా ఫ్రెండ్ చూడండి, మంచి ఊపులో ఉన్నాడు, ఎగురుతున్నాడు. ఇది కేవలం ఒక జాతర మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలు గ్రామ ఐక్యతను చూపించే వేడుక. ఇదంతా చూస్తుంటే నాకు చిన్నప్పటి జాతర జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. ఇంకా జాతర మెమొరీగా నేను మా వాళ్ళతో ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా. ఉదయం నుంచి ఈ దర్శనం కోసమే గ్రామస్తులందరూ ఎదురు చూస్తున్నారు. ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంట్లో సుఖదుఖాలు, ఆరోగ్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా అమ్మవారిని తలపై పెట్టుకొని నైట్ మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఇలా ఈ కార్యక్రమం తెల్లవారుజామున 3-4 గంటల వరకు జరుగుతుంది. దాని తర్వాత యాట కొడతారు. అప్పటి నుంచి అందరి ఇళ్లలో నాన్ వెజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, అన్ని ఫేసులు వెలిగిపోతున్న వీళ్ళు మా పిన్నీస్, బాబాయ్ అండ్ అత్త కూతుర్లు. ఇంకా ఇక్కడ స్పెట్స్ పెట్టుకొని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుండేది మా అమ్మ, మిగతా వాళ్ళు మా అత్త వాళ్ళు. ఇంకా మా వాళ్ళు మార్నింగ్ వంటల కోసం ఇప్పుడే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇక్కడ చూశారు కదా, మార్నింగ్ 6కే స్టార్ట్ చేశారు. ఏంట్రా ఈ సౌండ్ అని నిద్రలేసి చూస్తే జ్యోతులు మోస్తున్నారు. యాక్చువల్గా మొక్కుబడి ఉన్న వాళ్ళు అమ్మవారికి ఇలా జ్యోతులు మోసి ఆట కొడతారు. పాపం వీటిని చూస్తే బాధేస్తుంది, బట్ తిన్నప్పుడు అవన్నీ గుర్తుకురావు. జ్యోతులు చూసారా ఎంత అందంగా ముస్తాబు చేశారో. ఎంతైనా విలేజ్ కల్చర్ అబ్బా, వేరే లెవెల్. అందరూ పద్ధతిగా ట్రెడిషనల్ వేర్లో జ్యోతులు మోస్తుంటే ఆ కళే వేరు. ఇంకా అమ్మవారికి ఆట కొట్టడం అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ చూసారా, మా పొద్దు పిన్ని గాజులు తెగ కొనేస్తుంది. ఇక్కడ మా అత్త వాళ్ళు మటన్ మసాలా కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. మా అత్త చెప్తుంది, అల్లుడు వీడియో తీసేది ముందే చెప్పు, మేము రెడీగా ఉంటామని. ఇవాళ హౌస్ చాలా బాగుందయ్యా, ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. పాపం మా వాళ్ళు మటన్ కటింగ్లో తెగ కష్టపడిపోతున్నారు. 50 కేజీల మటన్, 15 కేజీలు చికెన్ అంటే ఆ మాత్రం కష్టపడాలి. ఇంకా మటన్ కోసం పేస్ట్లన్నీ రెడీ చేశారు. కొత్తిమీర, ఇది గ్రీన్ పేస్టు, రెడ్ పేస్టు. ఏం పేస్టులు రా బాబు, నాకు కోల్గేట్ పేస్ట్ తప్ప ఏమీ తెలీదు. నిన్ను కూడా తీస్తాను, మళ్ళీ అది కూడా తీసినాను రాత్రి ఆల్రెడీ. చెప్పాలి కదా అందరికీ, నేను చెప్పు. హైదరాబాద్ అంటాను. వీళ్ళిద్దరూ మా అత్త కూతుర్లు. ఈయనదు, వీళ్ళకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఈయన మా చిన్నాయన. ఈ పప్పీస్ మా అన్న కూతురు, తమ్ముడు కొడుకు. నువ్వు కొంచెం స్మైలీ
స్మైల్ స్మైల్ స్మైల్. ఈ నా కొడుకు చూడు వీడు, దొంగ నా కొడుకు వీడు. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది. మనకి జాతరలు అంటేనే గుర్తొచ్చేది చికెను మటను. ఈయన మా మామయ్య మాస్టర్, డాన్స్ మాస్టర్ కాదు మామ, వంట మాస్టర్. వంట అయితే బాగా చేస్తాడు, చిన్నప్పటి నుంచి ఎక్స్పీరియన్స్. ఇది బోటి కూర గుమగుమలాడుతూ ఉంది. ఇంకా ఇదేమో 15 kgs చికెన్. మా అన్నయ్య మా మామయ్య వంటల్లో బిజీగా ఉన్నారు. ఇంకా గుమగుమలాడే మటన్ రెడీ, చికెన్ ఇది కూడా రెడీ. ఇంకా రైస్ ఐటమ్, ఇక్కడ ఆంధ్రాలో కుష్కా అంటాము, తెలంగాణలో అయితే బగారా రైస్ అంటారు. ఆంధ్ర పెరుగు పచ్చడి, తెలంగాణ రైతా కూడా రెడీ. ఇంకా వచ్చిన చుట్టాలందరికీ భోజనం అయితే వడ్డిస్తున్నాము. ఫంక్షన్ ఏదైనా కానీ మన బాయ్స్ ఫస్ట్ చైర్లు వేసినామా, టేబుల్ వేసినామా, వచ్చిన చుట్టాలందరూ భోజనం చేసినారా, ఇవన్నీ చూసుకుంటాం. అది మన మంచితనం మావా. ఇంకా జాతరకి పెనుగొండ నియోజకవర్గం మంత్రి సవితమ్మ గారు, అలాగే హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి గారు అయితే వచ్చారు. మీకు గుర్తుందా, చిన్నప్పుడు ఏ జాతర అయినా సరే మొత్తం ఇలా షాపులు అన్నీ వెతికి డేంజర్ లైట్ కొనేవాళ్ళం. ఒకవేళ కొనిలేదు అనుకోండి, ఇంట్లో వాళ్ళు పొరలాడి ఏడ్చేవాళ్ళం. అప్పట్లో డేంజర్ లైట్కి డెడికేషన్ అలా ఉండేది. ఇవి చూడండి ఏం మెరిసిపోతున్నాయి. ఈ మెరిసిపోయేవన్నీ చూసి మురిసిపోయామనుకో సంగనాగిపోతాం. ఇంకా అసలైన ఫన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అందరూ డ్యాన్స్ కోసం రెడీ అవుతున్నాము. వీళ్ళందరూ మా ఆడియన్స్, మా డ్యాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చలో చూసేయండి అయితే. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ ఎవరా నీలా. ఫన్ ఈజ్ ఓవర్. ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. సేమ్ ఇయర్ సార్. ఈ చిట్టి ఆనందాలే కదరా జీవితం అంటే. లాంగ్ లీవ్ తర్వాత రిటర్న్ అయ్యేటప్పుడు ఎందుకో తెలియని బాధ. అది ఇంటికి దూరంగా ఉండాలకు మాత్రమే అర్థమవుతుంది. మనం ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా, ఈ మధ్యనే మా అత్త మామ హెల్త్ బాగాలేక చనిపోయారు. వారు ఏ చిన్న ఫంక్షన్కి వచ్చినా చాలా చిల్గా ఉండేవారు, బట్ ఇప్పుడు లేరు. అందుకే మనం ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్తో మంచి హ్యాపీ మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటే మనిషి ఉన్నా లేకున్నా అవి ఎప్పటికీ మనకి గుర్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నవీన్ అఫీషియల్ 9.